ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శుక్రవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజాము 3 గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి శ్యామ్ అక్కడి తాజా పరిస్థితిని వివరిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. నిన్న చూసుకున్నట్లయితే శ్రీ కాత్యాయనీదేవి అలంకారంలో దాదాపు 1,00,000 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ మహాలక్ష్మీదేవి అలంకార విశిష్టత ఇప్పుడు ప్రస్తుతం పండితులను తెలుస్తుంది. ఈ రోజు మహాలక్ష్మీదేవిగా అమ్మవారి విశిష్టత అంగౌహరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తుమో మంగళదేవతాయా. అమ్మవారు లక్ష్మీదేవి మంగళదేవత. ఆమెకు మంగళదేవత అని పేరు. అంతేకాక సౌమంగళ్య అధిష్టాన దేవత, స్త్రీలకు సౌమంగళ్యం ఇచ్చేటువంటి తల్లి. లక్ష్మీదేవి అంటే సహజంగా లోకంలో ధనం మాత్రమే, లేకపోతే బంగారం గుర్తొస్తుంది. కానీ ధనకనక వస్తువాహనాది సంపద ఒక భాగం అయితే ప్రపంచంలో మనుషులకు కావలసినటువంటి ఇంకా అంతకంటే కూడా విశేషమైనటువంటి సంపదలు, ఆయుష్ సంపద, ఆరోగ్య సంపద, స్త్రీలకు అఖండమైనటువంటి సౌభాగ్య సంపద, అలాగే మరి కుటుంబీకులకు పుత్ర పౌత్రాది అభివృద్ధి, వంశాభివృద్ధి, పుత్ర సంపద. కాబట్టి ఏంటి, ఆమె సంతానాన్ని ఇచ్చే లక్ష్మి, సంతాన లక్ష్మి. కాబట్టి ఏంటంటే ఈ విధంగా అమ్మవారు అష్టలక్ష్మి స్వరూపంగా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది సద్గుణ సంపద. కాబట్టి ఏంటంటే అష్టలక్ష్మి స్వరూపంగా అష్టవిధములైనటువంటి సంపత్తులను లోకంలో ప్రసాదిస్తూ జనులకు, ప్రపంచానికి అందరికీ కావలసినటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించి మరి అభీష్టాలన్నీ కూడా ఇస్తూ ఆ అధికారాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది. అందుకోసమనే బ్రహ్మ, ఇంద్రుడు, అలాగే శంకరుడు, ఈ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తమ తమ దివ్యమైనటువంటి పదవీ భాగ్యాన్ని నిర్వర్తించుకోవడం కోసం, లోకానుగ్రహాన్ని చక్కగా జరుపుకోవడం కోసం, లోకాన్ని అనుగ్రహించడం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసమై మరి శిరస్సులో కిరీటములు అమ్మవారి పాదాలకు తాకించి నమస్కారం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త పదవులను కూడా చక్కగా లోకక్షేమం కోసం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో లోకక్షేమం కలిగి అందరూ కూడా శాంతి వైభవాలతో తొలతూగుతారు. అమ్మవారిని చక్కగా దర్శించండి, అమ్మవారి యొక్క అనుగ్రహంతో శుభం పొందగలరు. శ్రీమాత్రే నమః. మొట్టమొదటి చూసుకుని ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఆ అమ్మవారి దర్శనం భక్తులను అనుమతించారు. ఈరోజు ప్రస్తుతం చూసుకుని ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విజయవాడలో వర్షం అంటే కురుస్తోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు చాలా పెద్ద సంఖ్యలోనే తరలి వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ వీఐపీలు నియంత్రించేందుకు కూడా జిల్లా అధికార యంత్రం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా గతంలో రోజుకు 4 గంటల పాటు వీఐపీల కోసం ప్రత్యేకమైన దర్శనాలు సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని 3 గంటలకే కుదించారు. ఉదయం చూసుకున్నట్లయితే 5 నుంచి 6 గంటల మధ్య, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, తిరిగి రాత్రి 8 నుంచి 9 గంటల మాత్రమే వీఐపీలు తరలి రావాలంటూ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఈ అనధికారి వీఐపీలు చూసుకున్నట్లయితే చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారనేది కూడా భక్తుల వాదన. నిన్న చూసుకున్నట్లయితే అనేక మంది భక్తులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ముఖ్యంగా అదే ఏర్పాట్ల పట్ల మాత్రం వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ అనధికారి వీఐపీలను కూడా నియంత్రిస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు కోరుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు 5వ రోజుకు కూడా చేరుకున్నాయి. రేపు చూసుకున్నట్లయితే రేపు అంటే శుక్ర, శని, ఆది వీకెండ్ రోజులు కావడం భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తారంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా సోమవారం మూల నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. దీంతో ఈ 4 రోజులు కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో తరలి వస్తారని భావిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అందుకు తగ్గ చర్యలు అయితే తీసుకుంటోంది. కెమెరా పర్సన్ గణేష్తో శ్యామ్, హెచ్ఎం టీవీ.